నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నందివాడ గుడ్లవన్నేరు ఆలయాల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష. జనగణన నమోదుపై కృష్ణా జిల్లాలో 5 కరెంట్ అవగాహన ర్యాలీ. ఉత్సాహంగా పాల్గొన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ నవీన్ కుమార్, జిల్లా అధికారులు స్వీయ గణనపై ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్. ఆధ్యాత్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోసేవ గోపూజ కార్యక్రమాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులు. పట్టణంలో గో ర్యాలీ నిర్వహించిన ఆధ్యాత్మికవేత్తలు. గుడివాడ నియోజకవర్గంలో పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. వివాహం చేసుకుంటున్న పలువురు నూతన జంటలకు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే రాము. భగవంతుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని జనార్దన స్వామి సోమేశ్వర స్వామి వారి కృపతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. దేవాలయాల్లో జరగనున్న ప్రత్యేక ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. గుడ్లవన్నేరు మండలంలో ప్రసిద్ధిగాంచిన విన్నకోట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27 నుండి మే 2వ తేదీ వరకు, నందివాడ మండలం పోలుకొండలో ప్రాముఖ్యతగాంచిన శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి మే 1 వరకు జరగనున్న వార్షిక స్వామివారి కళ్యాణ మహోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆదివారం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. రాజేంద్ర నగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే రామును కలిసిన దేవాదాయ శాఖ అధికారులు కళ్యాణ వేడుకల ఏర్పాట్లను వివరించారు. వేడుకలను శాస్త్ర ప్రకారం వైభవంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. కళ్యాణ వేడుకల నిర్వహణకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవోలు శేఖర్, మురళి, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, జనసేన జిల్లా కార్యదర్శి పెర్ని జగన్, పలువురు భక్తులు పాల్గొన్నారు. స్వీయ జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పలువురు జిల్లా అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలో మచిలీపట్నంలో భారత జనగణన 2027పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన 5 కరెంట్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి అందులో స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఓ చంద్రశేఖరరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సరైన వివరాలు తెలపండి, సమాజ మార్పుకు సహకరించండి. సరైన వివరాలు తెలపండి, సమాజ మార్పుకు ఈరోజు స్వీయ గణనలో భాగంగా ఒక 5K రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా యంత్రాంగం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఇప్పుడు 2024 గణనకు సంబంధించి అవగాహన కార్యక్రమం కల్పించడం కోసం ఈ 5K రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, 2011 తర్వాత మొదటిసారిగా మనము గణన వివిధ కారణాలతో వచ్చింది. సో అందులో భాగంగా 2027 నాటి ఈ సంవత్సరంలో గణన స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 21 నుంచి 30 వరకు స్వీయ గణన అంటే స్మార్ట్ ఫోన్ ఉన్నా లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎవరున్నా సరే ఇంటికి ఒకరు చొప్పున దాంట్లో ఎన్యూమరేట్ అయ్యి, అంటే వారి యొక్క డీటెయిల్స్ ఏవైతే వారి యొక్క డీటెయిల్స్ ఉన్నాయో ఇంటిలో ఉన్న డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్నింటినీ ఎటువంటి దాపరికం లేకుండా మనకి తెలియజేయచ్చు. దీనికి మళ్ళీ మనిషి రావాల్సిన అవసరం లేదు. సో ఈ 10 రోజుల్లో ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకుంటారో వారు కొంచెం ఈ స్వీయ గణనకి సహకారం అందించిన వారు అవుతారు. అలాగే మే 1 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేటర్ ప్రతి ఇంటింటికి తిరుగుతారు. ఇంటింటికి తిరిగి గణన అనేది చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఖచ్చితమైన నిజమైన డీటెయిల్స్ అందించవలసిందిగా కోరుతున్నాము. మీకు అందరికీ తెలుసు, గణన ఎందుకు చేస్తామంటే ఒక ప్రణాళికలు అంటే ఆర్థిక ప్రణాళిక కావచ్చు, సంక్షేమ ప్రణాళిక కావచ్చు, ఏ ఇతర
ప్రణాళికలైనా సరే రచన చేయడానికి మనకి ఒక ఖచ్చితమైన డేటా అనేది ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యమైనది. అలాంటి డేటా లేనప్పుడు పాలసీలు ప్రాపర్గా రావు. సో అందుకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సెన్సస్ని ఆధారం చేసుకొని మనకు రకరకాల పాలసీలు, ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, లేకపోతే హెల్త్ పాలసీ కావచ్చు, లేకపోతే సోషల్ సెక్యూరిటీ పాలసీస్ కావచ్చు, అన్నీ కూడా మనకు గణన చాలా ప్రాథమికమైన డేటాగా మనం దాన్ని తీసుకుంటాం. కాబట్టి అందరికీ మంచి చేసే పాలసీలు, గవర్నెన్స్ ఇంకా సుస్థిరమైన పరిపాలన రావాలంటే, మంచి పరిపాలన రావాలంటే, మంచి పాలసీలు మనకు రావాలంటే ఖచ్చితమైన డేటా ఇవ్వాలి. సో ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకొని స్వీయ గణనలో పాల్గొనండి. అలాగే మే 1 నుంచి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఎన్యూమరేటర్కి కూడా మీరు సహకరించి మంచి డేటాను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. జై హింద్. గుడివాడలో వాహనదారులకు పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇంధన కొరతతో అత్యధిక బంకులు మూతపడ్డాయి. డీజిల్ కొరతతో వాహనదారులు మాత్రమే కాకుండా ఆక్వా రైతులు, పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించుకుంటే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆక్వా రైతులు, పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వద్ద సర్కిల్ ఆఫ్ సపోర్ట్ అధ్యక్షుడు దూబా రాజేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి వైద్యులు కర్రెటి శ్రీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. సిఓఎస్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సభ్యులు అభినందనీయులని డాక్టర్ శ్రీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందిస్తున్న సభ్యులకు దూబా రాజేష్ కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఓఎస్ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న మూసారు తెలుసు, డైరెక్ట్ పరిచయం లేదు. కేంద్రంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కర్రేటి శ్రీకృష్ణ డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డాక్టర్ వృత్తిలోనే ఉంటూ ఈ సమాజానికి మన వంతు సేవ చేయాలి, మన వంతు సహాయం ఏదైనా చేయాలని పలు సేవా రంగాల్లో తన ఔన్నత్యాన్ని చాటుకున్న శ్రీకృష్ణ యాదవ్ డాక్టర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సిఓఎస్ సర్కిల్ ఆఫ్ సపోర్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ వితరణకు నన్ను ఈరోజు వాళ్ళు ప్రేమగా ఆహ్వానం పిలవటం జరిగింది. దానికి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు నేను యూట్యూబ్ ద్వారా ఇంకా ఇతర డిజిటల్ మీడియా ద్వారా చూస్తూ ఆ యొక్క గ్రూప్ యందు నేను ప్రేమని పొంది నేను కూడా వాళ్ళతో పాటు రాబోయే కార్యక్రమాల్లో పాలు పంచుకుందామని ఈరోజు ఈ సభాముఖంగా సభ్యులందరినీ వాళ్ళు అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఈ సిఓఎస్ చేసే ప్రతి కార్యక్రమానికి నేను కూడా నా వంతు సహాయం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. 3వ ఆదివారం నాడు నిరాటంకంగా 3వ ఆదివారం నాడు మరి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం గుడివాడ నియోజకవర్గ ప్రజలకి అందించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కర్రేటి శ్రీకృష్ణ గారు మరి వారు తమిర్సలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక ఆసుపత్రిని నిర్మించడం, మార్చరీ బాక్సులు ఇవ్వడం ఆయన చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఒక యువకురు. అటువంటి మంచి వ్యక్తి ఈరోజు సర్కిల్ ఆఫ్ సపోర్ట్ వారు అందరూ కూడా ప్రేమతో ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సిఓఎస్లో కూడా వారు మెంబర్గా ఈరోజు అవ్వడం కూడా జరుగుతుంది. సో వారికి హృదయపూర్వకంగా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ సభ్యులందరి తరపున
పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్లవన్నేరు మండలం వడ్లమన్నారు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కృష్ణా జిల్లా బీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందు పవన్లు ప్రారంభించారు. గత 8 సంవత్సరాలుగా వడ్లమన్నారు గ్రామ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేసి పాదాచారులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని బండి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పంచకర్ల అమర్, పేర్ని జగన్, సీతల రామకృష్ణ, సుభాష్ని, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు పెన్నీరు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పేద మహిళలందరూ కూడా రావడం జరిగింది. వేసవికాలంలో పాఠశాలలు ఎండల్లో కష్టాలు పడతారని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున డొక్కా సీతమ్మ గారి యొక్క స్ఫూర్తితో ఈ రోజున మరి పెద్ద ఎత్తున ఈ సర్వేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అడప మోహన్ రావు గారు, కటకం నాచార్య గారు, నాగకృష్ణ గారు వీళ్ళందరూ కలిపి ఈ రోజున మరి ఏర్పాటు చేయడం జరిగింది. 8వ వార్షికోత్సవం. ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నారంటే ఏదో డబ్బులు ఉన్నాయని కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తిని మాకు నింపారు. ఏంటంటే మీకున్న దానిలో పేదలకి సహాయం చేయండి. మజ్జిగ అంటే తెలుసు కదా, వాళ్ళ క్లాస్ మజ్జిగ తాగాలంటే 10 రూపాయలు. కానీ ఇవాళ మజ్జిగని ఏర్పాటు చేయటం, అనేక మంది వీళ్ళందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం, దానికి ఈరోజు మన వడ్లమండ గ్రామంలో గత 8 సంవత్సరాల నుంచి వడ్లమండ జన సైనికులు అడప రామ్మోహన్ రావు, కడక నాగకృష్ణ గారు ప్రోద్బల్యంతో ప్రతి సంవత్సరం వేసవకాలంలో ఇలా చలివేంద్రం ఏర్పాటు చేసి వడ్లమండ జన సైనికులకి, అదేవిధంగా అడప రామ్మోహన్ రావుకి, కడక నాగకృష్ణ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఏ సహాయ సహకారాలు వచ్చినా మన వడ్లమండ జన సైనికులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ ఆదర్శం స్ఫూర్తితో తీసుకొని ముందు రావడంతో దానికి సపోర్టుగా మా కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని ఆహ్వానించినందుకు అడప రామ్మోహన్ రావుకి, నాగకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో గత 8 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఎక్కడో విజయవాడలో ఉంటూ పార్టీ మీద అభిమానంతో గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ బలోపేతం కోసం అడప రామ్మోహన్ రావు గారు, మా సోదరులు కటకం నాగకృష్ణ గారు ఇదే గ్రామంలో సెంటర్ నడిబొడ్డులో జెండా దిమ్మను కూడా ఆవిష్కరించి అక్కడి నుంచి కొనసాగింపుగా ప్రతి సంవత్సరం వేసవకాలం రాగానే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం. ఇది 8వ సంవత్సరం. 8 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఆహ్వానించడం. ఈ సంవత్సరం మా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి, జనసేన పార్టీ కృష్ణా జిల్లా బీసీఎంఎస్ చైర్మన్ మా అన్నగారు బండి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క చలివేంద్రాన్ని ఈ సంవత్సరం ప్రారంభించడం నిజంగా చాలా గొప్ప పరిణామంగా మేము భావిస్తాం. ఎందుకనంటే వారు చేసేటువంటి ఈ సేవా కార్యక్రమానికి మా స్థానిక నాయకుడు గరికపాటి బాలాజీ యొక్క సహాయ సహకారాలు, వారి మిత్రబృందం అంతా కూడా ప్రతి సంవత్సరం వారు ఏ కార్యక్రమం పెట్టినా వడ్లమన్నాడు సెంటర్లో ఘనంగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేసినా, జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం చేసినా, ఇలాంటి మధ్య సర్వేంద్రాలు ఏర్పాటు చేసినా, ఇంకోటైనా సరే వారందరూ ఐక్యతగా పార్టీ కోసం కష్టపడేటువంటి తీరు చాలా స్ఫూర్తిదాయకం. ఈ రోజున మన వడ్లమన్నాడు మండలం వడ్లమన్నాడు గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇది 8వ వార్షికోత్సవం.
ఈ కార్యక్రమాన్ని అడప మోహన్ గారు, రామ్మోహన్ గారు, అట్లాగే మన కటకం నాగకృష్ణ గారు ఏర్పాటు చేశారండి. ఇది మాకు ఇప్పటికి దగ్గరగా ఒక నాలుగు సార్లు నుంచి కూడా పక్కగా 8వ వార్షికోత్సవం మమ్మల్ని 4 టైమ్స్ నుంచి మమ్మల్ని పిలుస్తున్నారు. పక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కలిసి చేయాలని చెప్పని, అది జనసేన పార్టీ తరఫున చేయాలని. గుడివాజ శ్రీనివాస సెంటర్ లో విశ్వబ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరభద్రవేంద్ర స్వామి వారి 55వ ఆరాధన మహోత్సవాలలో భాగంగా శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గోసేవ గోపూజ కార్యక్రమం శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి అధ్యక్షుడు దండమూరి సీతారామస్వామి, మరీదు శ్రీనివాస్ దంపతులు పాల్గొని గోమాతకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గాయత్రి పరివార ఆధ్వర్యంలో ధన్యాలపేట ప్రాణమాసంలో నిర్వహిస్తున్న గోశాలలోని గోవులకు దాతల సహకారంతో దానా అందించారు. అనంతరం ప్రణవాశ్రమం పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి ద్వారకా సాయి సేవా సమితి సభ్యులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. పెద్దలు మన సత్యసాయి పెద్దల రకాలైనటువంటి కార్యక్రమాల్ని వారు నిర్వహించి చక్కటి కార్యక్రమాలు కుటుంబం ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా సంస్కృతి సాంప్రదాయం సనాతనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి కూడా ఓం హిరణ్యపాత్రం సమస్త దేవతా స్వరూపిణి ఓమాత దేవతా గోమాతను పూజిస్తూ మరి ప్రపంచమంతా కూడా తిరగాలి, గోవును రక్షించాలి. గోవే మనకు ఆధారం. మనకి ప్రపంచంలో ఒకే ఒక ప్రాణి ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదిలిపెడుతుంది గోమాత. మిగిలిన ప్రాణులు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి సైన్స్ ప్రకారంగా. ఆ రకంగా మరి గో యొక్క పంచ అమృతాలు, పంచగవ్యాలు చూసినట్టయితే పాల నుంచి పంచామృతాలు, మరి మలమూత్రాల్లో నుంచి మరి క్యాన్సర్ తాలూకు నిరోధక శక్తి కూడా వాటికి ఉంది సైన్స్ ప్రకారంగా. అంతటి విశిష్టమైనటువంటి ఈ గో మనం తరం కూడా తరతరాలు కూడా అంటే వేద పురాణాల నుంచి కూడా ఈ గోవు యొక్క విశిష్టత మన వేద కాలం నుంచి కూడా చెప్పబడి ఉంది. ఋషీశ్వరుని మూల ఏంటంటే మన పాల సముద్రం నుంచి ఉద్భవించినటువంటి కామధేనువే. ఆ కామధేను పాల సముద్రం నుంచి ఉద్భవించింది. దాని ద్వారా మనకి ఇటువంటి మరి పూజలు అనేది అందుకుంటున్నాం. బ్రహ్మేంద్ర స్వామి ప్రకటన ముందు గరివరెడ్డి అచ్చమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ గోవుని రవలకొండలోకి తీసుకెళ్లి అక్కడ ఒక కొండల్లో ఒక తాడి చెట్టుని స్వామి అనుగ్రహించి ఆ తాడి చెట్టు కింద పనిచేలాగా చేసి కాలజ్ఞానం మొదలుపెట్టినటువంటి మహానుభావుడు మన గోపరిపాలకుడు గోవిందమాంబ మనోహరుడు అయినటువంటి శ్రీమద్ విరాటపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మహిమలు అంతా ఎంత కాదు, ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మం గారికి అంత క్రేజ్ ఉన్నటువంటి మహాదేవుడు బ్రహ్మదేవుడు. అలాగే మనకి కరుణించే వెంటనే కోరికలు తీర్చేటువంటి మహానుభావుడు శ్రీమద్ విరాటపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అటువంటి బ్రహ్మేంద్ర స్వామి యొక్క 55వ ఆరాధన మహోత్సవాల్లో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది అదృష్టంగా భావిస్తున్నాము. గుడివాడలో మాత్రం గాయత్రి పరివార్ పూజ్య మా గురుదేవులైనటువంటి నవోదయ శ్రీనివాస్ గారు ప్రణవాశ్రమంలో ఇనిషియేట్ తీసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా సరే మరి ఇప్పటికి 30-40 గోవుల్ని పోషించడం అంటే ఆషామాషి కాదు. అలాంటిది ఆయన ఎంతో ఓర్పుతో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 333వ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి అంశ. వారు ఈ భూమి మీదకి వచ్చి మానవాళికి ఎన్నో రకాలైనటువంటి మంచి విషయాల్ని తెలియజేశారు. అలాంటి ఇక్కడ ఆరాధనోత్సవాల సమయంలో ద్వారకామాయి ప్రేమతత్వానికి సేవాతత్వానికి కలియుగంలో పరమాత్ముడైన వారు మరి వారి తరపున వచ్చి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు వీళ్ళ రుణం తీర్చుకోలేం. ఆకలి అంటే అన్నం పెడతారు,
మన దండమూడి సార్ కానీ మన మరీష్ సార్ కానీ ఇక్కడ ఉన్న మా అందరూ మాతలు వీళ్ళు ప్రతి సేవా కార్యక్రమంలో అదేవిధంగా జనన్య ఆ అమ్మాయి కూడా మరి కూచిపూడి నృత్యంతో మన సంస్కృతిని కాపాడుతూ అదే ఇక్కడ విచ్చేసిన కుమారి మేడం గారు విశ్వ హిందూ పరిషత్తు మన శ్రీకృష్ణ యాదవ్ గారు అలాగే కృష్ణార్జునులు గారు ఇక్కడ శ్యామ్ గారు మనకి వచ్చిన ఆర్కే ఎలక్ట్రికల్ రవి గారు అలాగే సోమరాజు గారు ఇక్కడ ఎంతోమంది పెద్దలు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్సులు. చక్కటి వైశాఖ మాసంలో మనం సాయం సమయంలో దైవ సాన్నిధ్యంలో అందరం కూడా కలిసి ఇక్కడ సత్సంగం చేసుకుంటున్నాం. చక్కగా గోపూజ నిర్మించుకున్నాం. ఇక్కడ మాది గాయత్రి గోశాల, కేర్ ఆఫ్ ప్రణవాశ్రమం, ధనియాలపేటలోని ప్రణవాశ్రమంలో గాయత్రి గోశాల. ఆ గోశాల చెందినటువంటి ఆవు గడికి రావడం జరిగింది. ఇక్కడ మన మిత్రులు నవీన్ గారు, సీతారామయ్య గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, మరి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా గోమాతాకి గోవు గురించి ఇందాక చెప్పారు, మాస్టర్ చెప్పారు, దండమూడి గారు చెప్పారు ఇందాక. ఆయన ఏదైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన చాలా చక్కగా మంచి సబ్జెక్టు, అంటే ఏది మాట్లాడలేదు అనర్గళంగా దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహనతో మాట్లాడతారు ఆయన. ఇందాక చాలా చెప్పారు. నిజం చెప్పాలంటే క్షీరసాగరం ఎంత గొప్పదో, ఎంత నిండుదో, దాని తోడుతోసేపు చెప్పినా కూడా తరగదు. అంత గోమాత యొక్క వైభవం. ముఖ్యంగా భారతీయత అనేది గో సంపద. ఇక్కడ ఒక రష్యన్ మహిళ, బ్లావెట్స్కి అంటారు అవన్నీ, ఇప్పుడు మనం మన వీరబ్రహ్మేశ్వర వారిని ఎలా తలుచుకుంటామో రష్యాలో ఆవిడ వాళ్ళు తలుచుకుంటారు. ఆవిడ ఒకసారి భారతదేశం వచ్చిన తర్వాత కిందకి దిగుతుండగా ఆ ఫ్లైట్ కిందకి దిగిన తర్వాత ఆ స్టెప్స్ దిగుతూ ముందు చివర కాళ్ళు పెట్టే టైంలో ముందుకు పడిపోయింది. పడిపోతే అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆవిడ దగ్గర పరిగెత్తుకెళ్తే ఆవిడ చాలా తన్మయత్నంతో ఉంటే, ఏంటమ్మా పడిపోయారంటే, పడిపోలేదు నాయన, కాలు పెడతాం ఇష్టం లేక, ఈ భరత భూమి మీద కాలు పెడతాం ఇష్టం లేక మొత్తం శరీరాన్ని ముందు ఆంచి నేను దొరికిన తర్వాత మాత్రమే కాళ్ళు పెట్టి నిలబడ్డా నేను అని చెప్పండి ఆవిడ. గోరిపర్తి సత్యనారాయణ, నున్నా నాగేశ్వరమ్మ జ్ఞాపకార్థం గోరిపర్తి సతీష్ కుమార్ యాదవ్, నున్నా బాలాజీ యాదవ్, కారెటి యశ్వంతుల సహకారంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ ఏలూరు రోడ్లోని టైలరింగ్ స్ట్రీట్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు మందపట్టి గోపాలస్వామి పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పత్తుల ప్రసాద్, సత్యనారాయణ, కటారి శేషబాబు, కుంభ మోహన్ రావు, వైశ్య ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2529వ కార్యక్రమం. మా మిత్రులు, మంచి స్నేహితులు, మంచి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి గోరిపర్తి సతీష్ కుమార్ గారు, వారి నాన్నగారు జిఎస్ గారు గోరిపర్తి సత్యనారాయణ గారు. ఆయన ఆర్టీసీలో కానీ గుడివాడలో కానీ మంచిగా పేరు పొంది ఆయన స్వర్గస్థులైనాడు. ఆయన పేరు మీద ఈరోజు గోరిపర్తి సతీష్ కుమార్ గారు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు అడగగానే. అలాగే ఇంకొక మా మిత్రులు కరేటి రామచంద్రరావు వారి మేనత్ గారు, నున్న నాగేశ్వరమ్మ గారు, వారి కుమారుడు నున్న బాలాజీ గారు, మరియు వారి మనవడు కరేటి యశ్వంత్ గారు, వారి సహాయ సహకారంతో కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండలి సభ్యులందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మరి గోరిపర్తి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు గోరిపర్తి సతీష్ కుమార్ యాదవ్ గారు మరియు నున్న నాగేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బాలాజీ, నున్న బాలాజీ మరియు మనవడు కరేటి యశ్వంత్ సహకారంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, మరి మా మిత్రమండలి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి 2529వ కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పూర్తిగా మన గుడివాడ పట్టణంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు నడుస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎండల్లో హరిగారు ఓపిక చూసుకొని
నడిబొడ్డు సెంటర్లో ఈ మద్య పంపిణీ చేయటం అంటే చాలా కష్టంగా ఉంది. ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయి. అయినా ఆయన ఆగుదామన్నా కూడా ఆగేటట్టు లేదు. చెప్పారు ఇప్పుడే 2500 చల్లరా 2600 అంకె కూడా వస్తుంది. ఎందువల్ల అంటే వాళ్ళు డొనేషన్ ఇచ్చేవాళ్ళు అడిగారు మా కార్యక్రమాలు చేయండి అన్నప్పుడు ఆయన కాదని లేడు. ఈ మద్య పంపిణీ చేయటం అంటే మిగతా కార్యక్రమాలు లేదు. మద్య పంపిణీ అంటే ఈ ముందే మజ్జిగకు పెరుగు అన్ని లైన్ చేయాలి. అలాంటి అడిగారు ఓపికతో ఈ కార్యక్రమం చేయటం అంటే చాలా కష్టం. మిగతా కార్యక్రమాలు మ్యారేజ్ లేరు, బర్త్ లేరు, వర్ధంతిలో కార్యక్రమాలు కూడా ఆయనకి యాడ్ అయిపోతున్నాయి. గుడివాడ శ్రీనివాస సెంటర్ లో వెంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి జీవ సమాధి కార్యక్రమం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఉపాధ్యక్షుడు యలమర్తి కోటేశ్వరరావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ గౌరవ అధ్యక్షుడు అమృతలూరు పెచ్చేశ్వరరావు, సెక్రటరీ సురేష్ బాబు, ఉత్సవ కమిటీ సభ్యుడు గోవర్ధనాచారి మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆడవాళ్ళందరూ వచ్చి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో 333వ ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజున ఈ ఆరాధన సందర్భంగా మరి భక్త మహాశైలందరూ కూడా విచ్చేసి ఈ ఆరాధనని తిలకించారు. మరి అలాగే ఈ దేవస్థానం పురాతనమైంది. సుమారు 70-80 సంవత్సరాల మట్టి ఈ దేవస్థానం ప్రతిష్ట గావించబడింది. మరి అప్పటి నుంచి కూడా ఇవాళ వరకు కూడా మరి ఈ స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా పుట్టినరోజులు, ఆరాధన కార్యక్రమాలు, మరి దసరా ఉత్సవాలు, ఇలా అనేకమైన భక్తి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. మన గుడివాడ పట్టణ 7వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానమునందు వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారి జీవ సమాధి అయినటువంటి రోజు. ఈ సందర్భంగా దేవస్థానమునందు 333వ ఆరాధన మహోత్సవములు భక్తుల సమక్షమున ఎంతో అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు 50 మందికి కూడా స్వామివారి చల్లని చూపుతో ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. భక్తమాశల విజ్ఞప్తి. ఈరోజు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి అవతరణ 333వ సంవత్సరాలు అవుతుంది. స్వామివారు నేను సమాధి నుంచే భక్తుల్ని కాపాడుతానని వాగ్దానం చేశారు. అలాగే ఆయన రచించిన కాలజ్ఞానం కానీ మరి ఇంకా శతకాలు చాలా రాశారు. ఆయన రాసి బహుజనోద్ధరణ చేశారు. ఆయన అలాంటి మహిమాన్వితమైన భగవంతుడి రూపం, భగవత్ స్వరూపం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అవతరించిన పుణ్యస్థలం ఈ గుడివాడ దేవస్థానంలో మనం జరుపుకోవడం చాలా శుభపరిణామం. గుడివాడ నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విస్తృతంగా పర్యటించారు. గుడివాడ, గుడ్లవన్నేరు మండలాల్లో జరిగిన వివిధ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వివాహం చేసుకుంటున్న వివిధ జంటలకు ఎమ్మెల్యే రాము ఆశీర్వాదాలు అందించారు. నూతన జంటలు నిండు నూరేలో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఇప్పుడు దాకా చూసి మళ్ళీ ఇప్పుడే రెడీ సార్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నందివాడ గుడ్లవన్నేరు ఆలయాల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే, ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష. జనగణన నమోదుపై కృష్ణా జిల్లాలో 5 కెరెంట్ అవగాహన ర్యాలీ. ఉత్సాహంగా పాల్గొన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ నవీన్ కుమార్, జిల్లా అధికారులు. స్వీయ గణనపై ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్. ఆధ్యాత్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోసేవ గోపూజ కార్యక్రమాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులు. పట్టణంలో గో ర్యాలీ నిర్వహించిన ఆధ్యాత్మికవేత్తలు. గుడివాడ నియోజకవర్గంలో పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. వివాహం చేసుకుంటున్న పలువురు నూతన జంటలకు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే రాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.